డాక్టర్ రాజేశ్వరి, గైనకాలజిస్ట్, రాజేశ్వరి హాస్పిటల్లో కన్సల్టెంట్. ఈరోజు మా హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 7 kg బరువు ఉండే ఒక గర్భసంచి పక్కకుండే అండాశయలో తయారైన గడ్డని తొలగించాను. మా హాస్పిటల్కి వారం కింద ఒక పేషెంట్ ఆర్ రమాదేవి అడవి దేవరపల్లి నుంచి వచ్చారు. వాళ్ళ ముఖ్య ప్రాబ్లం ఏముందంటే పొట్ట ఉబ్బరం వస్తూ ఉంది అంటని. అలా పడుకోబెట్టి చూడగానే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 9 months కన్నా ఎక్కువ సైజు ఉండే ఒక కంతి చేతికైతే తగిలింది. అప్పుడు అడిగితే అమ్మ ఇలా ఎప్పటి నుంచి ఇలా అంటే ఈ ఒక్క నెల 2 నెలల నుంచి కొంచెం ఆయాసం అనిపించింది, అంతకుముందు నేను బాగానే ఉన్నాను అంటని అన్నారు. అంటే ఆ పేషెంట్కి ఎప్పటి వరకు కూడా వాళ్ళకి ఇట్లాంటి ఒక కంతి పొట్టలో తయారైంది కూడా తెలియదు. కాకపోతే తన వయస్సు 55 ఏళ్ళు. యాక్చువల్లీ మా ఇండియన్ సెటప్కి ఒక 50 నుంచి 52కి మాకు ఋతుస్రావ అనేది ఎండుకోపోవాలి, కానీ వాళ్ళకి అప్పుడింత అలా అవపడుతూనే ఉండేనంట. బట్ స్టిల్ డాక్టర్ దగ్గర రాలేదు. సరే, నా దగ్గర వచ్చినప్పుడు నేను ఎగ్జామిన్ చేసినప్పుడు నేను అన్నట్టు ఆల్మోస్ట్ 9 months కన్నా ట్విన్ జెస్టేషన్ అంటాము, కవల పిల్లలు ఉండేంత పొట్ట సైజు నాకైతే ఫీల్ అయింది. సో ఇమీడియట్గా ఒక స్కాన్ తీసాము. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 24 centimeter సైజ్ ఆఫ్ సిస్ట్ని కనిపెట్టాము. అలాగే ఫర్ ద సపోర్టివ్ టెస్ట్ అన్నట్టు ఎంఆర్ఐ, మిగతా టెస్ట్లు. అండ్ ఈ ఏజ్లో ఇట్లాంటి కంతులు తయారైనప్పుడు ఫస్ట్ మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటి, ఇదేమైనా క్యాన్సరా, మంచిగడ్డన అంటని. సో దానికి సంబంధించిన CA 125 CA అవన్నీ పంపించాను. సో అవన్నీ సద్యానికైతే నార్మల్ వచ్చింది. ఎంఆర్ఐలో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 24 centimeter ఓవేరియన్ సిస్ట్ అని ఇచ్చారు. సో ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర డిస్కస్ చేశాను. వాళ్ళు ఓకే, మీరు అన్నట్టు మేము ఆపరేషన్ చేయించుకుంటామని అన్నారు. ఈరోజు ఈ గడ్డని ఆ పొట్ట నుంచి తొలగించాను. అండ్ దేవుడి దయ వల్ల